హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ దోశ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లో ఒక ఎగ్ పగలగొట్టుకోండి. మీరు 1 or 2 ఎగ్స్ అని వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఒక పెన్నం పెట్టుకొని దానిపైన ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ వేసుకోండి. ఇక్కడైతే నేను ఇడ్లీ బ్యాటర్ కొంచెం రైస్ ఫ్లోర్ మిక్స్ చేసి వేసుకుంటున్నాను. సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈక్వల్గా. తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని అలా దోశ పైన స్ప్రెడ్ చేసుకోండి. అలా వేసుకున్నాక ఒక స్పూన్తో నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి దోశని. సో మనం కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. సో ఒక సైడ్ కాలాక ఒక దోశని టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకుని సెకండ్ వైపు కూడా కాల్చుకోండి. నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ వాడడం వల్ల కొంచెం తెల్లగా వచ్చిందండి, బట్ దోశ బ్యాటర్ వాడితే మీకు రెడ్గా వస్తుంది. సో సెకండ్ సైడ్ కూడా నూనె రాసి అప్లై చేసుకోండి. అంతే. సో 2 సైడ్ల కాలాక మీరు ఒక ప్లేట్లో తీసుకోండి. అంతే, మన ఎమ్మీ ఎగ్ దోశ రెసిపీ రెడీ. సో ఎంజాయ్ ద రెసిపీ. బై ఫ్రెండ్స్.